హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే డిసెంబర్ 25th రోజు వ్లాగ్. క్రిస్మస్ రోజు ఇంకా హాలిడే అనేసి ఇంకా మేమైతే బయటికి వెళ్దాం అనుకుంటామండి. అంటే ఇంకా మా హస్బెండ్ ఇక్కడ కరీంనగర్కి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మనం ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దాం అనేసి. నేనేమో ఇంక పిల్లలతో కొంచెం కష్టం కదండి, ఎందుకులే వద్దు వద్దు అని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ ఏమో నువ్వు ఎక్కడికి రావు ఇంతే అది ఇది అనేసి ఇంకా గట్టిగా అంటే ఇంకా బాధపడుతూ ఉన్నారనేసి సరేలే వెళ్దాము అంటే, ఎలాగూ 25th రోజు హాలిడే కదా, అందుకే ఇంకా రామోజీ ఫిలిం సిటీకి వెళ్దామన్నారు. హరిని తీసుకెళ్దాం అనుకున్నామండి, కానీ హరిబాబుకి అయితే హెల్త్ బాగాలేదు, కఫ్ కొంచెం ఫీవరిష్గా ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్తే ఎందుకులే ప్రాబ్లం అనేసి ఇంకా ఓన్లీ మా పిల్లలతోనే వెళ్తున్నాము. అమ్మ నాన్న కూడా రానని చెప్పేశారు. మార్నింగే 6కే బయలుదేరిపోయాము. అక్కడ ఎంట్రీ అయితే 9:30కే అంట. అండ్ మీలో ఎవరైనా రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలంటే బడ్జెట్ ఎంత అవుతుంది, కొన్ని టిప్స్ అయితే నేనైతే షేర్ చేస్తానండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మేమైతే ఔటర్ రింగ్ రోడ్లో వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళి ఇంకా ఫైనల్గా అంటే ఇలా క్రాస్ అవుతున్నప్పుడు ఎవరో అండి ట్రిపుల్ రైడింగ్ బైక్ మీద వచ్చేసి ఎంత గట్టిగా డాష్ ఇచ్చేసి కనీసం ఆగలేదు తెలుసా, వెనక్కి తిరగకుండా అంతే స్పీడ్గా వెళ్ళిపోయారు. అసలు నాకైతే కంగారు వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ స్లోగా ఉన్నారు కాబట్టి ఆ బైక్ అబ్బాయికి ఏం అవ్వలేదు అనుకుంటా, అంటే అలా వాళ్ళకేమీ దెబ్బలు తగలలేదు. నార్మల్గా కార్లో ఉన్నాం కదండి, వాళ్ళకేమైనా తగులుంటే కూడా మమ్మల్ని అనేవాళ్ళేమో, ఎందుకంటే ఇంకా ఎవరిది పెద్ద వెహికల్ అయితే వాళ్ళనే అంటారు కదా నార్మల్గా అయితే. మా హస్బెండ్ ఏమో నేను మెల్లిగానే డ్రైవ్ చేస్తున్నాను, వాళ్ళే వెనక నుంచి వచ్చి కొట్టేశారు. సో ఇలా ఉంటుందండి. ఏమోలేండి, ఇలా మా టైం బాగానే ఉందేమో, కొంచెం అంటే ప్రమాదం జరగలేదు. ఇంకెక్కువగా వాళ్ళకేమైనా అయి ఉన్నా కూడా మమ్మల్నే అనేవాళ్ళు. ఇంకా పోనీలే లైట్లే అనేసి అనుకుంటున్నాము. పాపం మా హస్బెండ్ అంతా మూడంతా అప్సెట్ అయిపోయిందండి. ఇంకా అంటే ఇది మా డాడీ కారు కదా, మా ఆయనేమో మీ డాడీ ఏమనుకుంటారో అలా అనుకున్నారు. కానీ నేను అన్నాను అలా ఏం ఉండదులే కన్నా, చిన్నగానే కదా లైట్ తీసుకో అన్నా కూడా ఇంకా మనసులో అలా ఉండిపోయింది. ఇంకా నేనైతే కార్లో పిల్లోస్ చెద్దరు అన్నీ తెచ్చేసుకున్నానండి. అంటే పిల్లల్ని పడుకోబెట్టచ్చు కదా హ్యాపీగా అనేసి అవన్నీ తీసుకొచ్చుకున్నాము. మార్నింగ్ మేము 6కే బయలుదేరిపోయాము. ఇంకా పిల్లలకు మధ్యలో లేపామంటే కొంచెం నిద్ర వచ్చేస్తుంది కదా, అందుకే అయితే పడుకోబెట్టేశానండి. మ్యాక్సిమం 9:30 ఆ టైంకి అయితే మేమైతే రీచ్ అయిపోయాము. మధ్యలోనే ఇంకా బయటే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము, ఎందుకంటే ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళాక కొంచెం అదంతా తిరగడము అంతా ఉంటుంది కదా. అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి అయితే పర్ హెడ్ 2000 అండి, మాకు మొత్తం 4100 అలా అయ్యింది. అండ్ మీకు ఇక్కడ టిప్ ఏంటంటే, మీరు కానీ మీ పిల్లలతో ఒకవేళ ట్రిప్కి వెళ్తున్నారనుకోండి, అంటే మా ఋషిబాబుకి అయితే మేము టికెట్ తీసుకోలేదు ఫస్టే, ఎందుకంటే అక్కడ 3 feet అబోవ్ ఉన్న వాళ్ళకే టికెట్ ఉంటుందంట. సరేలే ఒకసారి ఋషిని చెక్ చేద్దాము, చెక్ చేశాక టికెట్ తీసుకుందాంలే అనేసి అయితే ఋషికి అయితే టికెట్ అయితే తీసుకోలేదు. మేము యాక్చువల్గా ఔటర్ రింగ్ రోడ్ నుంచి వేరే దారిలో వెళ్ళినట్టున్నాము, కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అండి. ఇంకా వేరే దారిలో ఎంట్రన్స్ నుంచి అయితే తక్కువ డిస్టెన్స్ అవుతుందంట. మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి డిస్టెన్స్ అయితే చూసుకోండి. కానీ సూపర్గా ఉందండి, అసలు రోడ్డుకి మొత్తం ఫ్లవర్స్ మెయింటైన్ చేస్తున్నారు. అమ్మో అసలు ఇదంతా ఎలా మెయింటైన్ చేస్తారో అనిపించింది మాకైతే. అండ్ పిల్లలతో వెళ్తే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారండి. మీ పిల్లలు కానీ ఒక 7 years అలా ఏజ్ ఉన్న వాళ్ళు అనుకోండి, 5, 6, 7 ఆ ఏజ్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మేమైతే మా పిల్లలతో ఇలా కొంచెం బాగానే కష్టాలు పడ్డాం రండి. ఇక్కడ చూసారు కదా, వచ్చేసరికి పార్కింగ్ ఇంకా ఫుల్ అయిపోయింది. అంటే హాలిడే కదండి, నార్మల్గా డిసెంబర్ ఇంకా క్రిస్మస్ హాలిడే కదా, చాలా మెంబర్స్ వచ్చినట్టున్నారు. అసలు ఫుల్ రష్గా ఉంది. దానికి తోడు స్కూల్ పిల్లలు వస్తారంట ఎక్కువగా, వాళ్ళైతే ఇంకా పెద్ద పెద్ద బస్సులు వేసుకుని వచ్చారు. ఇంకా మా ఆయనేమో దాన్ని ఆ కార్నే చూసుకుంటూ ఉన్నారు, ఆ అద్దం పగిలిపోయింది అది అనేసి అయితే. అదే ఇంకా ఎందుకోండి మైండ్ అప్సెట్గా అనిపించింది మార్నింగే. అది కూడా మా తప్పేమీ లేదు, ఎవరో అలా వచ్చి వెనక్కి అయితే డాష్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోయేసరికి ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా. సో మేము రాగానే ఇక్కడ చూసారు కదా, ఆ స్కూల్ పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చారు. మేము ఒక గుడ్ థింగ్ ఏం చేసామంటే, టికెట్ అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. విత్ కాంబో డిన్నర్ ఇచ్చారు. మాకైతే 2000 రూపీస్కి డిన్నర్ కూడా ఇస్తారన్నట్టు. ఇంకా మా ఇద్దరికైతే 4200 ఎంత అయ్యింది విత్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. ఇంకా ఋషికి అయితే చెక్ చేయించాము. ఋషికి అయితే టికెట్ ఏమీ అవసరం లేదు, కరెక్ట్ బార్డర్లో ఉన్నాడండి హైట్. ఇంకా కొంచెం పొడుగ్గా ఉన్నా కూడా ఋషికి అయితే టికెట్ కావాలి. మీలో ఎవరైనా అంటే
పిల్లలకు కూడా టికెట్ ఆల్మోస్ట్ 1600 అలా అయితే ఉంటుంది. అండ్ ఇంకా మేమైతే ఇక్కడ బస్సు ఎక్కించారండి. అక్కడికి వెళ్ళగానే మనమైతే ఒక బస్సు ఎక్కాలి. అండ్ మన చేతికైతే ఒకటి బ్యాండ్ లాగా అతికించేస్తారు అన్నట్టు చెక్ చేసేసి. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము. పిల్లలు అయితే భలే అల్లరి చేశారండి. అంటే బాగుంది, వెదర్ అంతా కూడా బాగుంది. ఋషి బాగా ఎంజాయ్ చేస్తాడు అనుకున్నాము. కానీ మా ఋషి బాబు అయితే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడండి. అదేంటి అనేది కూడా చెప్తాను. నేనైతే ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ అయితే చూసానండి. నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా డాడీతో మేమందరం ఫ్యామిలీ వచ్చాము. అప్పుడు నేనైతే చూశాను. మా హస్బెండ్ ఎప్పుడు చూడలేదంట ఫిలిం సిటీ అయితే. మా హస్బెండ్ మాత్రం మంచి ఎగ్జైటింగ్లో ఉన్నారు. ఇంక ఇక్కడ బస్సు దింపగా ఇప్పుడు ఎక్కువ హాలిడే సీజన్ కదండి, అక్కడ కాన్సర్ట్ అవైతే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు December 31 అండ్ తర్వాత కూడా సంక్రాంతి హాలిడేస్ ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే కొంచెం డిఫరెంట్ ప్లాన్స్ అయితే అరేంజ్ చేసినట్టున్నారు. మేమైతే కార్నివాల్ షో అనేసి ఈవినింగ్ ఉంటుందంట, ఆ టికెట్కి అయితే బుక్ చేసుకున్నామండి. అది అరౌండ్ 8 ఆ టైంకి అయితే ఉంటుందంట కార్నివాల్ షో. మేము ఇంకా పిల్లలకు అంటే లైటింగ్ అదంతా చూస్తారు కదా అనేసి అయితే మేము అది బుక్ చేసుకున్నాము. ఇంకా రాగానే మరి ఋషిబాబుకి అయితే ఈ చిన్న టాయ్ ట్రే కనిపించింది, ఇదైతే ఎక్కించాము. మ్యాక్సిమం లోపల అయితే మనము ఏమి టికెట్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇదైతే 20 రూపీస్ అనుకుంటా. ఇంకా మిగతావి అయితే అంటే అన్నీ కూడా మ్యాక్సిమం ఫ్రీయే. అండ్ ఈ చిన్న రైడ్స్కి అయితే 20 రూపీస్ అలా ఉన్నాయి. ఇంకా మా చిన్నోడు చూశారు కదా, మా చిన్నోడు కూడా ఎక్కుతాననేసి. చిన్న బాబుకి అయితే అసలు ఏవి అలో లేదండి. ఎబో 3 ఇయర్స్ 5 ఇయర్స్ అలానే ఉన్నాయి. యాక్చువల్గా అయితే కొంచెం పెద్ద పిల్లలు అయితేనే ఎంజాయ్ చేస్తారు. ఈ చిన్న పిల్లలకి అంతగా అంటే ఏది కూడా పెద్దగా టాయ్స్ అలాంటివి అలో లేదండి. ఇంక ఇక్కడైతే బాహుబలి సెట్ ఉందంట అటు సైడ్. అంటే వెళ్ళగానే ఫస్ట్ అయితే అక్కడ టూరిస్ట్ గైడ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఫస్ట్ బాహుబలి సెట్ చూసిరండి అని చెప్పారు. ఇదైతే అంటే ఓవరాల్గా సెట్ అండి, ఇలా ఉంటుంది అన్నట్టు బాహుబలి సెట్ అయితే చాలా బాగుంది. అంటే సేమ్ మనం సినిమాలో చూస్తాం కదా అలానే ఉందండి. మొత్తం చూసామంటే ఇంకా అది చూస్తూ ఉంటే మాకైతే మూవీ రిలేట్ అయిపోయింది అన్నట్టు. ఓహో ఈ సీన్ ఇక్కడ ఉంటుంది కదా, ఈ సీన్ ఇక్కడ ఉంటుంది కదా అనేసి అయితే రిలేట్ చేసుకుంటూ ఉన్నాము. ఋషికి చెప్పాం కానీ మా వాడికి ఏమో అర్థం కాలేదంటే బాహుబలి ఇంకా పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, వాళ్ళకంటే సినిమా చూస్తే కొంచెం అర్థమయ్యేది. ఇంక ఇక్కడ డ్రమ్స్ అవన్నీ కూడా సేమ్ ఇంకా మనం ఆ సినిమాలో సెట్ ఎలా ఉందో అలానే ఉంది. చాలా బాగుందండి, మంచిగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. చాలా మెంబర్స్ వచ్చారు. ఇంకా మా పిల్లల్ని అయితే కొద్దిసేపు ఇదిగో చూసారు కదా, ఇక్కడ క్రోకడైల్ అక్కడైతే కొద్దిసేపు అయితే ఇంకా చిన్నబాబు ఏమో ఎక్కువగా దిగిపోతాననేసి అంటే ఎక్కువసేపు ఎత్తుకుంటున్నాం కదా ఇంకా దిగుదామనేసి, కానీ ఇంకా జనం ఎక్కువగా ఉన్నారు ప్లస్ పడిపోతాడేమో ఆ భయంతోనే మేమైతే ఎక్కువగా ఎత్తుకోవాల్సి వచ్చిందండి. ఏదైనా మేము ఒకరిని చూసాము, వాళ్ళు చిన్న ట్రైసైకిల్ వేసుకొని వచ్చారు. అలాంటి ట్రైసైకిల్ ఏదైనా ఉంటే నెక్స్ట్ టైం తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువసేపు ఎత్తుకోవడము కష్టమే. అలా అనేసి దిగి నడుస్తాడా అంటే అది లేదు. చూసారు కదా ఎత్తులు పల్లాలు అలా అయితే ఉన్నాయి. ఇక్కడ జైలు ఇంకా అక్కడ చైరు అవన్నీ చూసేసుకొని వచ్చాము. ఇలాంటి చిన్న రెడ్ బస్సులు ఉంటాయి కదండి మనకి సిటీస్లో, అంటే మూవీస్లో చూపిస్తారు కదా. నెక్స్ట్ అయితే అది ఎక్కేస్తే మనకు ఒక టూరిస్ట్ గైడ్ ఉంటారన్నట్టు, ఆవిడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆ ట్రైన్ అదే మా బస్ పోతూ ఉంటుంది, మనకి రైట్ ఏంటి లెఫ్ట్ ఏంటి, షూటింగ్ అయింది, ఏ సాంగ్ షూట్ చేశారు ఇక్కడ, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అందరైతే పెద్ద గ్యాంగులు వేసుకొని వచ్చారండి. అంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ అలా కలిసేసి వచ్చినట్టున్నారు, బాగా ఎంజాయ్ చేశారు. మేము యాక్చువల్గా అలా వెళ్తేనే ఎక్కువగా ఎంజాయ్మెంట్ ఉంటుందిలేండి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఓన్లీ మనమే అనుకోండి పెద్దగా ఫన్ ఏం అనిపించదు కదా, కానీ ఇలాంటి బస్సు ఎక్కేసి అలాంటివి అయితే కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. అండ్ వెదర్ కూడా మంచిగా ఉండే, అంటే ఎక్కువ ఎండగా లేదు అలానే బాగా ఇలా చల్లగా కూడా లేదు, వెదర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. భలే టైట్. ఇంకా ఆ ట్రైన్ ఎక్కేసి చూస్తూ ఉన్నాము. మా వాడు కరెక్ట్గా 1 అయినప్పటికీ అనుకుంటా బాగానే ఉన్నాడండి. సడన్గా నాకు పొట్టనొప్పి వచ్చేస్తుంది అని ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు ఋషిబాబు అయితే. మేము ఇంకా అంటే చూడాల్సినవి అప్పుడే కదా వచ్చింది, అన్నీ చూద్దాము తిరుగుదాము అనే టైంకే ఇంకా కడుపు నొప్పి వస్తుంది అన్నాడండి. అప్పటికి ఇంకా నేను మా హస్బెండ్ అయితే చిన్నబాబుని ఎత్తుకున్నారు పడుకున్నాడు అనేసి, నేనేమో పెద్దోడిని ఎత్తుకున్నాను. ఇక్కడ ఇవంతా రామాయణం అవి సెట్లు ఉంటాయి కదా, ఆ సెట్లు అంట ఇవి కూడా అండి భలే ఉన్నాయి. అసలు చాలా బాగా అనిపించింది. అంటే మనకి అవి అయితే బొమ్మలు కొంచెము ఇట్లా మూమెంట్ పెట్టారన్నట్టు, అవి కదులుతూ ఉన్నాయి. ప్రతి ప్లేస్లో ఇక్కడ ఆ టూరిస్ట్ బస్ అయితే ఆపుతారండి, మనం వెళ్ళి చూసేసి మళ్ళీ వచ్చి బస్ ఎక్కాలన్నట్టు.
చూసారు కదా ఎంత బాగున్నాయో అసలు. అబ్బా నాకైతే భలే, అంటే నేను ఇవన్నీ చూసేసాను కాబట్టి నాకైతే పెద్దగా ఎగ్జైట్మెంట్ అనిపించలేదు. ఒక 10 years బ్యాక్ కూడా ఇవన్నీ ఉన్నాయండి, కానీ ఇంకా మా హస్బెండ్ మాత్రం మంచి హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇవన్నీ చూసేసి. ఋషిబాబు చెప్పాను కదా చూస్తాడు అనే టైంకే టమ్మీ పెయిన్ అని స్టార్ట్ చేశాడు. ఇంకా ఏడుపండి, అస్సలు ఆపమన్నా ఆపలేదు. ఏమైందో ఏంటో అంత సడన్గా మరి. ఓ ఇంకేం చేస్తాంలే అనేసి వాళ్ళని అక్కడ వాళ్ళని అయితే అడిగాము మేము, అక్కడ ఏమైనా మరి మెడికల్ అలా ఉంటుందా అనేసి. మేమైతే ఓన్లీ ఫీవర్ సిరప్ అవే తీసుకెళ్ళాము. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా కడుపు నొస్తుంది అది అనేసి. ఇంకా వాళ్ళైతే లోపల డాక్టర్ ఉంటారంట, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏదో సిరప్ ఇచ్చారు, అంటే ఏదో ఇచ్చారండి మర్చిపోయాను. ఆ సిరప్ ఇచ్చేస్తున్నా ఇంకా అక్కడే పడుకోబెట్టాను కొద్దిసేపు, మళ్ళీ తగ్గుతుందిలే అంటే వాళ్ళు ఏం చెప్పారంటే కనీసం ఒక 1 hour అయినా టైం పడుతుందండి తగ్గుతుంది అనేసి అని చెప్పారు. సరేలే అనేసి అక్కడే పడుకోబెట్టాము. మా టైం అంతా అసలు మంచి మంచి ప్లేసెస్ తిరగాల్సిందని అలా అయిపోయింది. సరేలే ఇంకా పిల్లోడి కంటే ఎక్కువ ఏముందిలే అనేసి అయితే తగ్గాకే చూద్దాంలే అనేసి ఇంకా ఇక్కడే మేమైతే కూర్చుండిపోయాము. పాపం మా హస్బెండ్ ఏమో ఇంకా చిన్నోడిని పట్టుకొని, మా చిన్నోడేమో వాడేమో ఎక్కువ పరుగులు, ఎక్సైట్ అయిపోయాడు అవన్నీ చూసి. ఆ టాయ్స్, జనాలు అవన్నీ చూసేసి ఫుల్ ఎక్సైట్ అయిపోయాడండి. చిన్నోడేమో పరుగులు. ఇంకా మా హస్బెండ్ ఆయన వాడు వెనక ఉరుకుతూనే ఉన్నాడు. ఇంకా బాబుకి ఆకలేస్తుంది కదా, అప్పటికి నేనైతే ఇంట్లో నుంచి మకానా తీసుకొచ్చాను. నార్మల్గా అయితే అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అండి లోపలికి, బట్ మీరు కానీ పిల్లలతో వెళ్తే మకానా తీసుకెళ్ళిపోండి. అండ్ వాళ్ళు తినేటి కొంచెం డేట్స్ అలా తీసుకెళ్ళిపోండి, అవి అయితే అలో చేస్తారు. నేను ఇంకా కొన్ని ఎక్కువ తీసుకురావాల్సింది మకానా కొన్నే తీసుకొచ్చాను. అవి ఋషిబాబు ఇద్దరు, లడ్డుబాబు ఇద్దరు తినేశారు. అండ్ ఫుడ్ మాత్రం ఇందులో అయితే చాలా కాస్ట్లీ అండి. ఒక్కొక్క ప్లేట్ 400 రూపీస్ ఉంటుంది. అండ్ ఫుడ్ అయితే యావరేజ్గా ఉంటుంది, జస్ట్ 3 రూపీ అంటే ఒక 3 రేటింగ్ ఇవ్వచ్చు అంతే. యావరేజ్ ఫుడ్కే అంత కాస్ట్ ఉంటుంది. సో మనకి అలాంటి అన్నం కూరలు మాత్రం తెచ్చుకొని ఇవ్వలేండి, కానీ ఇలాంటి మకానా, పిల్లల కోసం వాటర్ బాటిల్ అవైతే అలో చేస్తారు. ఇంకా మా ఆయన కూడా అక్కడ పడుకుని పోయాడు. నేనేమో అసలే 2000 పెట్టి టికెట్ పెట్టుకొని వస్తే ఇక్కడ వచ్చి పడుకున్నావా అనేసి లేపుతూ ఉన్నాను. పాపం నిద్ర పట్టేసిందంటే వాడు వెనక పరుగులు ఎత్తి ఇంకా ఋషి ఏమో లేవట్లేదు. మళ్ళీ సడన్గా నిద్రలోకి వెళ్ళి లేపితే ఎందుకులే మళ్ళీ ఏమైనా ఏడ్చేస్తాడేమో అనేసి కొద్దిసేపు అయితే ఒక 1 hour అయితే పడుకోబెట్టేసి ఇంకా అలానే తీసుకొని వెళ్ళాము. పర్లేదండి, అంటే కొద్దిసేపటి దాకా టమ్మిపోయిన అలా అన్నాడు, కానీ ఈవినింగ్ టైము 4 ఆ టైంకి అయితే ఇంకా మళ్ళీ తగ్గిపోయింది, నార్మల్ అయిపోయాడు. అప్పుడప్పుడు పిల్లలు అలా సడన్గా చేస్తారు కదా, అమ్మో అదే అనిపించింది వీళ్ళతోని. ఇంకా ఇదో ప్రాబ్లం లేండి. ఇంకా బెటర్, మా చిన్నోడే బెటర్ అండి. పాపము ఫుడ్ కొంచెం లేట్గా తినిపించిన అన్నిటికీ ఓపిక్గా ఉన్నాడు. చూసారు కదా మబ్బు పట్టేసింది. మాకేమో అయ్యో వర్షం పడుతుందా, అసలే ఏమీ చూడలేదే, ఇంకా సగమే చూసాము అనిపించింది. కానీ వర్షం అయితే ఏం పనిలేదండి, మంచిగా వెదర్ కూడా బాగానే ఉండే. ఇంకా అన్నీ చూసొచ్చాము. లోపల మాత్రం అంటే మనకి ఒక థియేటర్ లాంటి దాంట్లోకి తీసుకెళ్ళి అన్నీ చూపిస్తారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒకవేళ లైఫ్లో అయితే వన్స్ ఒక్కసారైనా మీరు విజిట్ చేయొచ్చు. మీ పిల్లలు మాత్రం నేను చెప్తున్నాను కదా, ఒక 6-7 years పిల్లలు అయితే సూపర్ ఎగ్జైట్ అయిపోతారు. లోపల అన్ని అంటే మనకి స్పేస్లోకి తీసుకెళ్ళినట్టు అండ్ మూవీ మేకింగ్ చూపించారండి. మూవీస్కి మనకి ఎలా సౌండ్ ఇస్తారు, మూవీ యాక్షను అదంతా చూపించారు. అండ్ ఒక దాంట్లోనైతే మనకి పంచతంత్ర కథలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చూపించారు. ఇంకా అవన్నీ అయిపోయాక ఇదైతే డిన్నర్, మాకు టికెట్లుండే డిన్నర్ కాంబో ఉందని చెప్పాను కదా. సో ఇంకా మేమైతే వచ్చి త్వరగా డిన్నర్ చేసేసి ఇంకేమైనా చూద్దాము అనేసి 7కే వచ్చేసాము. ఇంకా మా లడ్డు బాబు చూసారు కదా, పాయింట్ మొత్తం తడిపేసుకున్నాడండి, వాటర్ పోసేసుకున్నాడు. సర్లే ఆడుకొని అనేసి ఇంకా మేమైతే ఫస్ట్ పిల్లలిద్దరికీ ఫుడ్ తినిపించేసాము. జస్ట్ జీరా రైస్ ఉంటుంది కదా అది తినిపించేసాము. లడ్డు బాబుకి అయితే కొంచెం కర్డ్ రైస్ తినిపించామండి. ఇంకా అక్కడ మా హస్బెండ్ నేను ఇద్దరం కూడా ఫుడ్ ఫినిష్ చేసాము. మా చిన్నోడు చేస్తే అల్లరి భరించలేక ఆ రెస్టారెంట్ వల్ల అదేంటిది హై చైర్ తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ప్రశాంతంగా ఉన్నాడండి, లేకపోతే పరుగులే, ఇంకా అసలు ఒక్క క్షణం ఉండడు. ఇటు చూసేలోపు అటు పరిగెడుతూనే ఉంటాడు. మేమేమో అంటే ఒకరు పెద్దోడిని చూసుకుంటే ఇంకొకరు చిన్నోడిని. ఇంకా మా హస్బెండ్కి అలా అర్థమైపోయింది, అమ్మో పిల్లల్ని తీసుకొస్తే ఇంతలా ఉంటుందా అసలు వీళ్ళు, అంటే పెద్దగా అంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము, చిల్ అవుతున్నాము అలా ఏం లేదు. వీళ్ళని పట్టుకోవడానికి అంటే ఇంకా గట్టిగా పట్టుకోవడానికే టైం సరిపోయింది. అంత అల్లరి చేశారండి మా వాళ్ళు అయితే.
కానీ అంటే లోపల స్పేస్ అండ్ పంచతంత్ర కథలు అవి చూపించారు అన్నాను కదా, అవి మాత్రం బాగున్నాయి. వర్త్ ఇట్ అండి. మేము పెట్టిన టికెట్కి పోనీలేండి, అయితే వర్త్ ఇట్ అనిపించింది. ఇంకా నైట్ అయితే కొన్ని గేమ్స్ ఆడిపిస్తున్నారు. నాకేమో ఇలా గుండ్రంగా తిరిగి ఎక్కేసాను అనుకోండి, వామిటింగ్ వచ్చినట్టు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. నేను ఏవి ఎక్కలేదు, చిన్న ఎత్తుకొని అక్కడ కూర్చున్నాను. ఇంకా మా హస్బెండే ఈ గుర్రాలు ఇవైతే ఎక్కించి మా ఋషిబాబుని అయితే ఆడిపిస్తున్నారు. ఇవి మాత్రం బాగున్నాయి. అంటే ఇదైతే ఫ్రీయేలేండి, మనకి టికెట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇక మా ఋషిబాబు ఏమో అక్కడ కొన్ని ఫొటోస్ తీస్తున్నట్టున్నారు. మా ఆయన అయితే ఇంకా కార్నివాల్ షో అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇదేంటంటే ఇలా కలర్గా మనకి అన్ని థీమ్స్ డిఫరెంట్ థీమ్స్తోనే వచ్చి అక్కడ సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటారన్నట్టు. దానిలో డ్యాన్సులు వేస్తూ శాంటా లాగా అలా డిఫరెంట్గా ఎంత బాగా డెకరేట్ చేశారండి. చూసారు కదా, ఆ లైటింగ్ ఎఫెక్ట్కి అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ఇంకా అందరూ కూడా దీనికోసమే వెయిట్ చేస్తూ ఉన్నారేమో. చూసారు కదా, ఇంకా ఇలా డిఫరెంట్ థీమ్స్ లాగా వస్తూనే ఉంటాయి. వాళ్ళేమో ఫుల్ మ్యూజిక్ పెట్టేసి పాటలు పెట్టారండి. అక్కడేమో ఇంకా జనమందరూ గుంపు గూడిపోయారు, అసలు ఫుల్గా ఎంజాయ్ చేశారు. అక్కడ చూసారు కదా, డ్యాన్సులు వేసుకుంటూ అలా పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. యాక్చువల్గా మేము నైట్కి ఇంకా టికెట్ కూడా అంటే నైట్ ఇక్కడే ఉందాము, లేట్ అయిపోయిందండి. అప్పటికే 9 అయిపోయింది. మళ్ళీ కరీంనగర్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ నైట్ 1 అయిపోతుంది. మా డాడీ ఏమో నైట్ టైం అస్సలు ట్రావెల్ చేయొద్దు, అసలే రోజులు బాగాలేవు, వద్దు అక్కడే ఉండిపోండి అని చెప్పారు. అందుకే ఇంకా మేమేమో హోటల్ ఏం బుక్ చేసుకోలేదు, ఇంకా చూద్దాంలే. యాక్చువల్గా అయితే ఫిలిం సిటీలోనే హోటల్స్ ఉంటాయంట అండి, సితారా తారా అనేసి. బట్ అవైతే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఒక్క రోజు నైట్కే 5,000, సితారా అయితే 10,000 అంత కాస్ట్ ఉన్నాయండి. ఎందుకులే మరీ అంత కాస్ట్ ఇప్పుడు టికెట్లు అనేసి అయితే ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు. మధ్యలో స్నాక్స్ అవే కొన్నాం. ఇక్కడ ఆ స్నాక్ కూడా చాలా రేట్ అండి. జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైసే మనకి 200 ఆ రేంజ్లో అయితే కాస్ట్లీ ఉన్నాయి. ఇంకా ఏది తీసుకోవాలన్నా కూడా మంచిగా డబ్బులు అయితే ఉండాలండి, అలా ఉంటేనే ఇంకా వెళ్ళాలి అన్నట్టు. కనీసం అంటే ఒక 5,000 పెట్టుకుంటే కానీ ఇద్దరికి ఒక 5,000 రూపీస్ అయితే అవుతాయి. అండ్ మీరు రావాలి అనుకుంటే టికెట్లు అయితే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక లైన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అంత లైన్లో నిల్చునే బదులు ముందే మనం టికెట్ చేసేసుకొని వచ్చామనుకోండి, డైరెక్ట్ లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఈ కార్నివాల్ షో అయితే ఇంకా ఒక 10-15 మినిట్స్ అయితే జరుగుతూనే ఉంది. మంచిగా అనిపించిందండి. అంటే సాంగ్స్ పెట్టారు, ఇంకా మేమైతే అక్కడ కూర్చుండిపోయాము. హ్యాపీగా కూర్చుంటే ఇంకా వాళ్ళు తిరుగుతూ అన్నీ చూపిస్తూ ఉన్నారు. ఫైనల్గా అయితే ఈ డీజే వచ్చాడండి. అసలు ఇంకా మొత్తం ఊపున్న సాంగ్, ఇంకా మొత్తం డీజేలో ఎలా పెడతారు చెప్పండి సాంగ్స్, నాటుముక్క అవన్నీ కూడా పుష్ప సాంగ్స్, ఇంకా అన్ని లేటెస్ట్ సాంగ్స్ పెట్టారా. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ డీజే వెంబడి వెళ్ళిపోయి ఇంకా డ్యాన్సులు అయితే స్టార్ట్ చేశారు. ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఎంతసేపు డీజే పెట్టించాడో. అండ్ మేము అప్పటికే అంటే ఫస్ట్ ఫుడ్ తినేసాం కాబట్టి మాకైతే ఇబ్బంది అవ్వలేదు. ఎందుకంటే లడ్డు బాబు పడుకుని పోయాడండి త్వరగా. ఇంకా మా లడ్డుగడికి బోర్ కొట్టేసిందేమో, త్వరగా పడుకుని పోయాడు 8కే. అండ్ రిషిబాబు కూడా బాగా అలసిపోయాడు, అటు ఇటు పరుగులు ఎత్తేసి అన్నీ చూసేసి ఇంకా ఫుల్ అలసిపోయినట్టున్నాడు. ఇంకా అక్కడైతే కూర్చుందాం అనుకున్నాము. నేను కూడా పర్లేదులే కొద్దిసేపు డ్యాన్సులు వేద్దాం అనేసి అయితే డీజేతోనైతే డ్యాన్సులు వేసామండి. కానీ నెక్స్ట్ టైం మాత్రం నేనైతే మా హస్బెండ్కి అదే చెప్పాను, మనం ఒక్కరమే వద్దు, ఇలా ఎవరైనా బ్యాచ్ లాగా గుంపులాగా అంటే మా తోటికోడలు వాళ్ళతోనూ మా భవానీ వాళ్ళతోనూ అలా వచ్చిండుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అందరు కలిసి వస్తేనైతే ఇంకా ఫన్ ఉంటుందండి, సూపర్గా ఎంజాయ్ చేసేయచ్చు. యాక్చువల్గా అయితే మా భవానీని కూడా తీసుకొచ్చుకుందాం అనుకున్నాం, కానీ తనంట అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి. మా హస్బెండ్కి ఏమో అంటే ఇంకా ఆయనేమో మళ్ళీ మనం బెంగళూరు వెళ్ళిపోతాం కదా, మళ్ళీ అంటే హాలిడే లీవ్స్ దొరకవు కదండి. అందుకే అసలు ప్లాన్ లేదు, ముందే ప్లాన్ చేసుకుంటే తనకు చెప్పేసి వెయిట్ చేయమని చెప్పేవాళ్ళం. కానీ మాకు ముందే ప్లాన్ లేకపోవడం వల్ల ఇలా సడన్ ట్రిప్ అయితే అయ్యింది. పోనీలేండి, ఇవన్నీ జరిగినందుకు మా హస్బెండ్ అయితే అంటే బయటకు వచ్చాము అన్న హ్యాపీనెస్ ఆయనకు అదేంటో అండి, ఎక్కువగా తిరగాలి అనుకుంటారు. కానీ ఈ చిన్నపిల్లలు ఇంకా కొంచెం చిన్నోడు కూడా పెద్దోడు అయిపోయాడు అనుకోండి, ఇంకో కొంచెం ఈజీగా ఉంటుంది లైఫ్ అయితే. పాపం మన ఎత్తుకొనే ఉండడం ఎంతైనా స్ట్రెస్సే కదా. అక్కడైతే ఇంకా మనం టికెట్ బుక్ చేసుకోలేదనేసి అక్కడ కూర్చొని హోటల్స్ అన్నీ చూసాము. హోటల్స్ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయండి. ఇంకా ఫైనల్గా అయితే ఒక హోటల్ అయితే మళ్ళీ ఎల్బీ నగర్ అనుకుంటాం,
యా అక్కడైతే బుక్ చేసేసుకున్నాము. ఇంకా మళ్ళీ మనల్ని అయితే బస్సులో తీసుకెళ్ళి మన పార్కింగ్ ప్లేస్ ఉంటుంది కదండి, అక్కడైతే డ్రాప్ చేస్తారు. అప్పటికే 9:30 అంత టైం అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా అంతే అనుకుంటారులేండి, తర్వాత క్లోజ్ చేసేస్తారేమో. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే అక్కడికైతే అంటే వెళ్ళిపోతున్నాము. అక్కడ కూడా మళ్ళీ ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఎంతో అని భయపడ్డామండి. వెళ్ళే దారిలో చూసారు కదా, అంటే బస్సులో వెళ్ళేటప్పుడు మొత్తం చెట్లన్నింటికి లైటింగ్స్ పెట్టారు. సూపర్గా ఉందండి. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. అండ్ స్టాఫ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మంచిగా రియాక్ట్ అవుతారండి. అండ్ టూరిస్ట్ గైడ్లు అందరూ కూడా మ్యాక్సిమం తెలుగు మాట్లాడతారు, వేరే లాంగ్వేజెస్ కూడా మాట్లాడతారండి. మనకి ఏ ప్రాబ్లం అయితే రాదు. అండ్ వాష్రూమ్స్ అయినా ఏవైనా కూడా అన్నీ నీట్గా ఉన్నాయి. ఇంకా మేమైతే ఫైనల్గా ఎల్బీ నగర్కి అయితే వచ్చేసి హోటల్ అయితే చెక్ ఇన్ అయిపోయామండి. హోటల్ కాస్ట్ అయితే 2800 అనుకుంటా ఒక్క నైట్కి. జస్ట్ ఇంకా మా పిల్లోడికేమో రుచిబాబుకేమో అంటే ఫుడ్ సరిగ్గా తినలేదు అండ్ ఆకలిస్తుంది, ఏదైనా ఇడ్లీ తింటాను అన్నాడు. సరే కదా అనేసి అయితే ఇంక ఇడ్లీ తినడానికైతే తీసుకెళ్తున్నాము. మాకు దగ్గరలో ఇక్కడ రామ్కి బండి ఉందండి. అండ్ అందరు అంటారు కదా రామ్కి బండిలో బాగుంటుంది అనేసి. సరే కదా అనేసి వెళ్దాం రా అనేసి ఇంకా పిల్లలకైతే రాగానే ఫస్ట్ అయితే మంచిగా బాత్ చేపించాను. ఎందుకంటే అక్కడ దొల్లేశారు కదా మొత్తము, అందుకే మంచిగా హాట్ వాటర్తో అయితే బాత్ చేపించామండి. మా చిన్నోడేమో ఇంకా నాకు మార్నింగ్ అయింది అంటే త్వరగా పడుకున్నాడు కదా, లేచేసి ఆటలు అయితే మొదలుపెట్టాడండి. నేను రోడ్డు పక్కకు లాగా రామ్కి బండి అంటే అలా అనుకున్నాను, కానీ వీళ్ళు షాప్ పెట్టుకున్నట్టున్నారు. మేమైతే ఒక గీ దోశ అండ్ ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాము. అబ్బా టేస్ట్ మాత్రం అందరు అంటారు కదండి బాగుంటుందని, పర్ఫెక్ట్గా ఉంది. మాకైతే ఎంత నచ్చేసిందో అంటే నార్మల్గా చాలా ప్లేసెస్లో దోశలు తిన్నాము, కానీ ఈ ప్లేస్లో మాత్రం అద్దరిపోయింది దోశ అయితే. గీ మసాలా దోశ తీసుకున్నాము. నాకైతే బాగా నచ్చింది, సూపర్గా అనిపించింది. హ్యాపీగా తినేసి మంచిగా హోటల్కి వెళ్ళిపోయి పడుకున్నామంటే అసలు ఇంకా కిక్కురు అనుకుంటా పడుకున్నామండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే రేపు పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.